హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినోద్ మాటలకి సదాశివం కోపంగా పైకి లేచి, నువ్వు చేసుకోబోయే అమ్మాయి నీకే కాదు, తనకి కూడా నచ్చాలి. తను ఈ ఇంటి కోడలు, తనకి ఆ అధికారం ఉంది అని సదాశివం గారు భాగ్యకి సపోర్ట్ చేస్తారు. అప్పుడు భాగ్య, నన్నేమన్నా పర్లేదు మామయ్య గారు, కానీ చిత్ర మాట మనిషి కరెక్ట్ అనిపించట్లేదు నాకు అని అంటూ ఉంటుంది భాగ్య. ఇక దాంతో వినోద్ కోపంగా, నేను మిమ్మల్ని అడగలేదు, మీకు చెప్పలేదు, అది నా ఫైనల్ డిసిజన్. మీరందరూ ఒప్పుకుంటే అందరి సమక్షంలో పెళ్లి జరుగుతుంది, లేదంటే నా ఫ్యామిలీ రాలేదు అనుకొని నేను ఒక్కడనే చిత్ర మెడలో తాళి కట్టేస్తా అని బెదిరించి వినోద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి మను సంతోషపడితే ఆరు కంగారు పడుతుంది. భాగ్య కూడా చాలా డల్గా ఫీల్ అవుతుంది. అదేంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని సదాశివం గారు అమర్ని అడుగుతుండగా, అమర్, ఇది వాడి జీవితంలో వాడు తీసుకోపోయే ఇంపార్టెంట్ డిసిజన్ నాన్న, వాని ఇష్ట ప్రకారమే కానిద్దాం అని పెళ్ళికి ఒప్పుకుంటాడు అమర్. భాగ్య సైలెంట్ అయిపోతుంది. చిత్ర ఆలోచనలో పడిపోతుంది. మనోహరి గుడ్ న్యూస్ అన్నారు, వినోదేమో పెళ్లి సంబంధం మాట్లాడడానికి అమ్మా నాన్న వస్తానన్నారు, ఇంతకీ ఏంటో అని ఆలోచనలో పడిపోతుంది చిత్ర. అమర్, పెద్దవాళ్ళు, భాగి, ఆరు అందరూ కలిసి హాల్లో కూర్చొని ఉండగా మనోహరి అక్కడికి వస్తుంది. అమర్ మనోహరిని, మనోహరి నిన్నొక విషయం అడగాలి అని అంటుండగా, చెప్పమర్ అంటుంది మనోహరి. ఇక వినోద్కి చిత్రకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. చిత్ర నీకు స్నేహితురాలి కాబట్టి నీ ఒపీనియన్ అడుగుతున్నాను అని అమర్ అనగానే, చిత్ర చాలా మంచి అమ్మాయి అమర్, నాకు తెలిసి కరెక్ట్ జోడీ కూడా అవుతుంది, పేరు బాగుంటుంది, కల్మషం లేని అమ్మాయి, అంత మంచిది అని మనోహరి కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఆ మాటకి బాగి ఆరు ముఖం చిట్లిస్తారు. అప్పుడే చిత్ర మనోహరికి కాల్ చేస్తూ ఉంటుంది. మనోహరి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ 3 సార్లు కాల్ చేస్తుంది చిత్ర. 3 సార్లు కాల్ కట్ చేస్తుంది మనోహరి. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోయావు అని అమర్ అంటుండగా, పర్లేదు అని అంటుంది మనోహరి. ఇక అప్పుడే అమర్ ఇలా అంటాడు, ఒకసారి చిత్రకి ఫోన్ చేసి ఇవ్వు, వాళ్ళ ఇంటికి అమ్మా నాన్న సంబంధం మాట్లాడడానికి వెళ్తారు, నేను తనతో మాట్లాడతాను అని అంటుండగా మనోహరి టెన్షన్లో పడిపోతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే చిత్ర ఏదేదో వాగుతుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడే వరకు కూడా వినదు అని అనుకుంటూ సైలెంట్ అయిపోగా, ఏమైంది మనోహరి, కాల్ చేసి ఇవ్వు చిత్రకి అని అనేస్తాడు అమర్. దాంతో చిత్రకి కాల్ చేసి తను మాట్లాడకుండా అమర్కి ఇచ్చేస్తుంది మనోహరి. ఫోన్ లిఫ్ట్ చేసిన చిత్ర ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా, మనోహరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు కట్ చేస్తున్నావు, నువ్వు చెప్పే గుడ్ న్యూస్ ఏంటి, నీ నోట వింట వినాలనిపిస్తుంది, అది నేను అనుకున్నదేనా, థ్యాంక్ యూ, నీకెప్పుడు రుణపడి ఉంటా అని లోడా వాగిస్తూ ఉంటుంది. ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. అమర్, హలో చిత్ర అని అనేస్తాడు. దాంతో చిత్ర అవాక్కవుతుంది. అమ్మో, ఈయన ఫోన్ చేశారేంటి అని అనుకుంటూ, సార్ అమరేంద్ర గారు చెప్పండి, మనోహరి అనుకున్నాను అని తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది చిత్ర. మీ ఇంటి అడ్రస్ ఎక్కడా, వినోద్కి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం, అమ్మా నాన్న సంబంధం మాట్లాడడానికి నీ ఇంటికి వస్తారు అని అమర్ అంటూ ఉండగా, చిత్ర, సార్ అది మాది చాలా చిన్నిల్లు, నేనే అక్కడికి వస్తాను అని అంటూ ఉంటుంది చిత్ర. అప్పుడు అమర్ సదాశివం గారిని అడగ్గా, వాడు మా మాట ఎక్కడ వింటున్నాడు, ఏదైతే ఏంటి రమ్మను అని అనేస్తాడు సదాశివం. దాంతో సరే రేపు మంచి రోజు, ఇక్కడికే వచ్చే చిత్ర అని అనేస్తాడు అమర్. అలాగే అంటూ కాల్ కట్ చేసిన చిత్ర సంబరపడిపోతూ ఉంటుంది పెళ్ళి ఓకే అయినందుకు. అమర్ ఫోన్ మనోహరికి అందించగానే భాగ్య మనోహరిని, ఏంటి నీకు చిత్ర థ్యాంక్స్ ఎందుకు చెప్పింది, ఏదో రుణం బాకీ ఏదేదో మాట్లాడింది ఏంటి అని భాగ్య మనోహరిని నిలదీస్తూ ఉండగా, మనోహరి ఇలా అంటుంటుంది, అది అలా కాదు, చిత్ర వినోద్ని ప్రేమించిన విషయం నాకు చెప్పింది, నేనే మాట్లాడి పెళ్ళి ఓకే చేసిందని తను అనుకుందేమో, అందుకే థ్యాంక్స్ చెప్పిందేమో అని అబద్ధం అల్లేస్తుంది మనోహరి. అప్పుడు అమర్, నేను పెళ్ళి విషయం చెప్పకముందే తను థ్యాంక్స్ చెప్పింది అని అమర్ అంటూ ఉంటాడు. అది వినోద్ ఏదైనా ఫోన్ చేసి చెప్పాడేమో, మీరు పెళ్ళికి ఓకే చెప్పారు కదా, వినోద్ చిత్రకి కాల్ చేసి చెప్పాడేమో అని మనోహరి మాట మారుస్తుంది. దాంతో అమర్ కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నమ్మినట్ట నమ్మనట్ట అని ఆలోచనలో పడిపోతుంది మనోహరి. ఇక బాగి కోపంగా బయటికి వచ్చేయగానే
ఆరు కూడా పక్కకి వచ్చేస్తుంది. అసలు ఏం ఆలోచించకుండా చిత్రతో వినోద్ పెళ్లి చేయడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు? అసలే దొంగతనాలు చేస్తుంది. డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి తన సంతోషం కోసం ఎవరినైనా బాధ పెడుతుంది అని చిత్ర గురించి తెలిసినట్టు ఆరు మాట్లాడగానే షాక్ అవుతుంది బాగి. అదేంటి చిన్నప్పటి నుండి చిత్రాన్ని చూసినట్టు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది బాగి ఆరుని. అలా కాదు, చిన్నప్పటి నుంచి చూడాలా, 10 నిమిషాలు చూస్తే తెలిసిపోతుంది కదా అని ఆరు మాట మారుస్తూ ఉంటుంది. వినోద్ నన్ను తల్లిగా వదినలా ఫీల్ అవ్వకపోయినా తను నా మరిది. నేను ఆ చిత్రమాయలో ఎలా పడనిస్తాను? ఆరు అక్క స్నేహం ముసుగులో వచ్చిన మనోహరినే ఇంటి నుండి గెంటేయలేకపోతున్నాం. ఇప్పుడు చిత్ర వస్తే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత ఉండదు అని బాగి అంటుండగా ఆ మాటలకి ఆరు కూడా అవును నిజమే, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆరు మనసులో మనోహరి చిత్ర కలిసి బాగిని బాగా బాధ పెడతారని, ఎలాగైనా తప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది ఆరు మనసులో. ఇక డల్గా ఉన్న వినోద్ దగ్గరికి మనోహరి వెళ్ళి వినోద్ అని పిలవగానే ఏంటి మనోహరి గారు అని అంటూ కసురుకుంటాడు వినోద్. కొత్త పెళ్లి కొడుకువి అలా ఎందుకు కసురుకుంటున్నావు అని అంటూ ఉండగా ఏంటి అని సంతోషపడతాడు వినోద్. నీతో పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు కదా, చిత్ర నీ ప్రేమ గుచ్చి అందరికీ చెప్పి అందరినీ నేనే ఒప్పించా అని క్రెడిట్ తీసుకుంటుంది మనోహరి. చాలా థ్యాంక్స్ మనోహరి గారు అని చెప్తాడు వినోద్. కానీ మీ వదిన బాగీకే ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుంది, చిత్రాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేనట్టుంది అని అంటూ ఉంటుంది మనోహరి. తనకెందుకు, తనకేం అవసరం, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే తనకేంటి, నా సంతోషం తనకెందుకు అని అంటూ ఉంటుంది వినోద్. అప్పుడు మనోహరి చిత్ర కూడా అదే మాట అంది, నాతో అసలు బాగి కాదు పెళ్లి చేసుకోవాల్సింది అని మనోహరి మాట పూర్తి చేయకుండానే అవును మా అన్నయ్య భార్యగా రావాల్సింది మీరు, తను కాదు అని అనేస్తాడు వినోద్. చిత్ర కూడా అదే మాట అనేది. ఇంటి కోడలుగా అమర్ భార్యగా పిల్లల తల్లిగా నేను వస్తే బాగుండేది అని చిత్ర ఎప్పుడు అంటుంటుంది అని మనోహరి చెప్తుంది. చిత్ర చెప్పింది కరెక్ట్, తను కాదు మీరే రావాల్సింది. పెళ్లి జరగాక ఆ బాగిని ఇంట్లో నుండి గెంటించేసి అన్నయ్యతో మీ పెళ్లి జరిగేలా మేం చేస్తాం అని వినోద్ మాట ఇవ్వగానే ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మనోహరి అంటుంటుంది. లేదు అలాగే చేస్తాను అని వినోద్ అంటూ ఉంటాడు. సరే వినోద్ అంటూ మనోహరి కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి డిన్నర్ టైంలో చాలా హ్యాపీగా ఉన్న వినోద్ని మనోహరి కావాలనే రెచ్చగొడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు చిత్రతో పెళ్ళి ఓకే అయినందుకు అని అంటూ మాట స్టార్ట్ చేస్తుంది. ఇక పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటావా అని పెద్దవాళ్ళు అడుగుతుండగా ఇక్కడే ఉండడానికి వచ్చాడు కదా ఇక్కడే ఉంటాడు అని బాగి అనేస్తుంది. అప్పుడు అమర్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ లెటర్ ఇచ్చి ఇక్కడి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించుకోరా అని అంటుండగా లేదన్నయ్య నేను జాబ్ చేయను, నేను బిజినెస్ చేస్తాను అని అంటూ ఉంటాడు వినోద్. బిజినెస్ గురించి నీకేం తెలుసురా అని అమర్ అంటూ ఉండగా బాగి కూడా ఏదీ తెలియని ఫీల్డ్లో రాణించడం కష్టం కదా వినోద్, చిన్న వ్యవహారం కూడా కాదు అని బాగి అనగానే ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, చిత్ర విషయమైనా బిజినెస్ విషయమైనా అని హార్ష్గా మాట్లాడతాడు వినోద్. తను బిజినెస్ గురించి చెప్తుంటే చిత్ర మ్యాటర్ ఎందుకు తీసుకొస్తున్నావు అని సదాశివం గారు కోపంగా వినోద్ని తిట్టగానే తను చిత్ర గురించి చెప్పిందని నాకు బాగా తెలుసు నాన్న, నేను చిత్రాన్ని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు అని హార్ష్గా మాట్లాడతాడు వినోద్. తనకి ఎందుకు ఇష్టం ఉండదు అని ఆరు కూడా సపోర్ట్ చేసినా కూడా వినోద్ ఎక్కడా తగ్గకుండా నా జోక్యం చేసుకోవాల్సిన పనేంటి, నా విషయాల్లో తను జోక్యం చేసుకుంటేనే కదా నేను తనని అనేది, మీకు చెప్తున్నాను చిత్ర విషయమైనా బిజినెస్ విషయమైనా మీరు నాతో ఏది చెప్పకండి, నా విషయాలు మీకు అవసరం లేదు అని హార్ష్గా మాట్లాడతాడు బాగితో వినోద్. దాంతో చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది బాగి. ఇక అమర్ కూడా చూసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతాడు. సదాశివం గారు వినోద్ని తిడుతూ ఉంటాడు, ఏంట్రా వచ్చినప్పటి నుండి అసలు బాగిని శత్రువులా ఎందుకు చూస్తున్నావు అని తిడుతూ ఉండగా కొన్ని రోజులైతే ఎవరు ఎటువంటి వాళ్ళో అందరికీ తెలుస్తుంది అని వినోద్ అంటూ ఉంటాడు. ఇక బాగి చిత్ర వినోద్ల పెళ్ళి ఆపగలుగుతుందా, అసలు చిత్ర ఎవరికి సపోర్ట్ చేస్తుంది, మనోహరిని మోసం చేస్తుందా చిత్ర, బాగికి కష్టాలు తప్పవా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.